హలో వ్యూవర్స్, నేను రోహాన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. చట్టం మనం తప్పు చేసినా, మనకెవరిని ఇబ్బంది పెట్టినా, మనల్ని ఎవరైనా బాధ పెట్టినా చట్టం మనకి న్యాయం చేస్తుంది అనే ఒక నమ్మకంతో మనం ఈ సమాజంలో బతుకుతుంటాం. కానీ అదే చట్టం పొలిటీషియన్స్కి ఒక విధంగా, డబ్బున్నోళ్ళకి ఒక విధంగా, డబ్బు లేనోనికి ఒక విధంగా, సామాన్యుడికి ఒక విధంగా ఉంటుందా? అండ్ సమాజంలో ఎందుకు సామాన్యుడికి న్యాయం కరువు అవుతుంది? సామాన్యుడికి న్యాయం జరగాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అదే పొలిటీషియన్స్కో, సెలబ్రిటీస్కో, డబ్బున్న వాళ్ళకో అయితే వెంటనే జస్టిస్ అనేది ఎలా లభిస్తుంది? అండ్ సోషల్ మీడియా యుగంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి సోషల్ మీడియా వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి జడ్జెస్ కానీ లేకపోతే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ చట్టం మీద ఆ భయం, అవగాహన అనేది తగ్గిపోతుందా? దానివల్లే మర్డర్స్, మానభంగాలు, హత్యలు, హత్యాయత్నాలు అనేవి ఎక్కువ పెరిగిపోతున్నాయా? విడాకుల రేటు పెరగడానికి గల కారణాలేంటి? మెయింటెనెన్స్ ఇవ్వకపోవడానికి గల కారణాలేంటి? ఇవన్నీ ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ మహేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే మహేష్ గారు. నమస్తే సార్. సో ప్రజెంట్ సోషల్ మీడియాలో చూసుకుంటే ఎక్కడ చూసినా క్రైమ్ రేట్ అనేది చాలా పెరిగిపోతుంది. ఈవెన్ విడాకుల విషయంలో కావచ్చు, మర్డర్స్ విషయంలో కావచ్చు. ఎందుకు ఇంత క్రైమ్ రేట్ పెరుగుతుంది మహేష్ గారు? సో రీసెంట్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈవెన్ అరౌండ్ ఆంధ్ర, తెలంగాణ స్టేట్స్లో క్రైమ్ రేట్ చాలా ఇంక్రీజ్ అయిపోయింది. అంటే పీపుల్స్ ఆర్ నాట్ అండర్ కంట్రోల్. వాళ్ళు ఏం చేస్తారంటే బియాండ్ ది లిమిట్స్ చేసి తర్వాత వచ్చే సర్కమ్స్టాన్సెస్ ఏంటి, ఆ కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయి అనేది కూడా తెలుసుకోకుండా దే ఆర్ సమ్ షార్ట్ టైప్ ఆఫ్ టర్మ్ అనేది ఎట్లా ఉంటుందంటే ఆ టైంలో సమ్ ఆల్కహాల్ కన్జంప్షన్స్ వల్ల కానీ లేదా సమ్ వాళ్ళకి వచ్చే కోపం వల్ల కానీ వాళ్ళు తీసుకునే డెసిషన్స్ అనేది ఎంత ఫాస్టనింగ్ ఉంటుంది అనేది వాళ్ళకి తెలియట్లేదు. ఈవెన్ ఇన్ ద రీసెంట్ టైమ్స్లో రంగారెడ్డి డిస్టిక్లో కూడా వైఫ్ అలాగే సన్ ఆయన ఏంటంటే ఆల్కహాల్ కన్జంప్షన్ చేసి ఆ టైంలో వచ్చి నైట్ ఆయన మర్డర్ చేయడం జరిగింది. స్పాట్ అయిపోయారు. ఎవరు? వైఫ్ అట్లాగే బాబు చనిపోయారని. సమ్ వాళ్ళ డాటర్ కూడా క్రిటికల్ కండిషన్లో ఇప్పుడు అండర్ ట్రీట్మెంట్ ఉంది అన్నారు. లైక్ అట్లాగే వైఫ్ అండ్ హస్బెండ్కి వచ్చిన డిస్టర్బెన్సెస్ వల్ల ఒక ట్విన్ డాటర్స్ ఆయన సమ్ బావి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళని ఒక పెస్టిసైడ్స్ యొక్క అంటే అవైలబిలిటీ ఆఫ్ పెస్టిసైడ్స్ కూడా మనం చెప్పొచ్చు. ఈ అగ్రికల్చర్ ఫీల్డ్స్ కోసం ఏం చేస్తారంటే ఈ పురుగు మందులు ఇవన్నీ కూడా ఈజీ అవైలబిలిటీ దొరికింది. సో పిల్లల్ని 5 years ఉన్న పిల్లల్ని తీసుకెళ్ళి ఆయన చంపటం, ఆ బావిలో పడేయటం, ఇమీడియట్గా అరెస్ట్ అవుతారు. అరెస్ట్ అవ్వడం అంటే కాంప్లెక్సిటీ ఆఫ్ ది కేసు ఏంటనే తెలుస్తుంది. ఆ కేసెస్లో వీళ్ళు ఫ్యూచర్గా వచ్చే కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచించకుండా హ్యూమన్ రిలేషన్స్ ఉండట్లా ఇన్హ్యూమన్ యాక్టివిటీస్ చేస్తున్నారంటే దే ఆర్ నాట్ అండర్ ది లా. అంటే లా ఎట్లా చెప్తుంది, లా ఎందుకు చెప్తుంది, లా ఎందుకు మనల్ని కంట్రోల్ చేస్తుంది అని పబ్లిక్ డొమైన్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు అందరూ. సో వాళ్ళకి ఏంటంటే లా అంటే ఫస్ట్ భయం లేదు. సో వై షుడ్ వి ఫాలో దిస్ లా? సో కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఏం చెప్తుంది, ఐపీసీ ఏం చెప్తుంది అనేది కోర్టు వరకే పరిమితం అయిపోయింది తప్ప సమ్ అవేర్నెస్ షుడ్ బి దేర్ ఇన్ ద పబ్లిక్. సో వాళ్ళకి ఎప్పుడైతే ఈ అవేర్నెస్ అనేది లేకుండా పోతుందో, ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ప్రీవియస్లీ ఏంటంటే షెడ్యూల్ ట్రైబ్స్, షెడ్యూల్ క్యాస్ట్ సమ్ ఇట్లా డిఫరెన్షియేట్ చేసేవాళ్ళు. ఎందుకంటే దే ఆర్ కంప్లీట్లీ నాట్ అవేర్ ఆఫ్ ది లా. సో వాళ్ళకి లా అంటే తెలియదు కాబట్టి సమ్ ఎడ్యుకేషన్ షుడ్ బి దేర్ అని వాళ్ళని కూడా ప్రమోట్ చేసి దేర్ షుడ్ బి సమ్ ప్రాజెక్ట్ ఆర్ సమ్ షుడ్ బి సమ్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ షుడ్ బి ప్రొవైడెడ్ బై ది స్టేట్ గవర్నమెంట్ అని చెప్పి వాళ్ళని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళకి కొంత లా అనేది నాలెడ్జ్ వచ్చేది. సో ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదు, ఇది చేస్తే ఇట్లా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఇఫ్ చాలామంది చూస్తే మనం ఈజీ డివోర్స్ అయిపోతున్నారు ఈ మధ్య. సో ఎందుకు అంత ఫాస్ట్ డెసిషన్స్ తీసుకుంటున్నారంటే దే వర్ నాట్ క్యాపబుల్ ఆఫ్ థింకింగ్. సో సెకండ్ థాట్ లేకుండా ఇప్పుడు నాకు ఇది అనిపిస్తే నేను ఇది చేసేయాలి, బట్ వాట్ ఈస్ ద కాన్సిక్వెన్సెస్ దేర్ ఆఫ్టర్? సో అది మర్చిపోతున్నారు వీళ్ళందరూ. సో అట్లాగే కూడా మర్డర్ అనేది వెరీ హీనియస్ క్రైమ్. సో ఈ రోజు ఒక చిన్న పిల్లని కానీ, ఒక వృద్ధురాలు కానీ, సమ్ వృద్ధుడు, సరే వైఫ్ ఎవరైనా కానివ్వండి, వాళ్ళని మర్డర్ చేయడానికి కూడా ఆలోచించకుండా ఇమీడియట్గా చేస్తున్నారంటే సమ్ యూట్యూబర్ మర్డర్ కూడా చూశాను రీసెంట్గా. సో వైష్ణవి సమ్. సో వాళ్ళ హస్బెండ్కి తనకి మ్యారేజ్ అయ్యి అరౌండ్ 10 months అయిందండి. దట్ లవ్ మ్యారేజ్. అది కూడా వెరీ ఇన్సిడెంటల్గా ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా ఎట్లా ఎలిగేషన్స్ చేస్తున్నారంటే సమ్ ఏదో ఆయన మత్తు మందు ఇచ్చారు, ఆ అమ్మాయి షీ కెన్ హ్యాండిల్ దట్, ఈవెన్ దట్ సిచ్యువేషన్లో కూడా అట్లాంటి చంపాలి అని అతను వచ్చుంటే కనుక డెఫినెట్గా షీ కెన్ ఫోర్స్, అంటే తనకున్న బలానికి తను ఆపుకోగలదు ఆ ఇష్యూస్ని కూడా అని చెప్పినా సరే జరిగింది. అంటే అంత ఇంటెన్షన్ ఏంటి? వైఫ్ని అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? వై? అసలు నీకున్న ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏంటి? మహా అయితే వాళ్ళ ఫాదర్ చెప్పిన ప్రకారం డౌరీ డిస్ప్యూట్స్ లేదా సమ్ వాంటింగ్స్, సే హీఈస్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ మోర్ ఫ్రమ్ ది పేరెంట్స్ ఆఫ్ దట్ గర్ల్, వాళ్ళ నుంచి ఎక్కువ కావాలని కోరుకుంటున్నాడు. సో ఇట్లాంటివి ఏంటంటే అడగచ్చా లేదా, వెదర్ హీఈస్ క్యాపబుల్ ఆఫ్ గెటింగ్ ద డౌరీ తీసుకోవడమే తప్పు. ఇదేంటంటే అవేర్నెస్ లేదు జనాల్లో. అంటే అవేర్నెస్ లేకనా, లా అంటే భయం లేకనా అండి? రెండు అవ్వచ్చు.
కొంతమంది ఏంటంటే ఆల్రెడీ క్రిమినల్ ఇంటెన్షన్స్తో ఉన్న వాళ్ళు లా ఏం చేస్తుంది, అట్లీస్ట్ దే కెన్ ఓన్లీ అరెస్ట్ మీ, లేదా అరెస్ట్ చేస్తారు, ఐ కెన్ గో టు జ్యుడిషియల్ రిమాండ్, మహా అంటే 2 ఏళ్ళు అంతే, జైల్లో పెడతారు. నథింగ్ మోర్. ఇదే స్ట్రిక్ట్ ఆలోచిస్తున్నారు. యాక్షన్ లేదు అనేది ఒక ఫీలింగ్. నెక్స్ట్ ఇఫ్ దే ఆర్ ఇంటెంటెడ్ అయితే అట్లా తీసుకోవచ్చు, బట్ నాట్ అవేరింగ్ ఆఫ్ దట్ ఫ్యాక్ట్ అంటే హీఈస్ ఆల్సో వర్కింగ్. యాజ్ పర్ మై నాలెడ్జ్ ఏంటంటే అతను కూడా ఒక చోట ఎక్కడ వర్క్ చేస్తున్నాడు. సో అతను వర్క్ చేస్తుంటే ఆటోమేటిక్గా సమ్వేర్ హీ వాజ్ హ్యావింగ్ సమ్ నాలెడ్జ్ అబౌట్ ది లా. సో చదివితే ఏముంటుంది, ఆ అమ్మాయిని చంపితే ఏమవుతుందో డెఫినెట్గా హీ నోస్ దట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ డౌరీ డెత్. ఇప్పుడు ఆ అమ్మాయిని చంపటం, డౌరీ హెరాస్మెంట్ విత్ ఇన్ ది 7 years ఆఫ్ మ్యారేజ్ ఖచ్చితంగా 304(b)కి వస్తుంది. అతను ఆ హెరాస్మెంట్ నాట్ ఓన్లీ హిమ్, అతను వాళ్ళ మదరు వాళ్ళ బ్రదర్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు ఇప్పుడు ఈ కేసెస్లో. సో ఆన్ ది డేట్ ఆఫ్ డెత్ వెన్ హీ వాజ్ గోయింగ్ అవుట్ అంటే దట్ గర్ల్ యొక్క ఫాదర్ చూసారంట, ఈవెన్ చూసినా కూడా వితౌట్ ఇంటిమేటింగ్ ఎనీథింగ్ ఆ అమ్మాయిని దట్ పూల్ ఆఫ్ బ్లడ్లో వదిలేసి ఆయన వెళ్ళిపోయాడు. సో అంత ఇన్హ్యూమన్గా మనుషులు ఎట్లా తయారవుతున్నారు అనేది కూడా తెలియట్లేదు. జస్ట్ ఫర్గాటింగ్ ద ఇష్యూస్. అంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి ఇప్పుడు లాంగ్ రన్ ఆఫ్ రిలేషన్స్ అనేది డెఫినెట్గా ఉండాలి ఫ్యామిలీ ఆస్పెక్ట్స్లో. ఇప్పుడు మన పేరెంట్స్ ఆల్మోస్ట్ 20, 30, 40 years నుంచి కూడా దే ఆర్ టుగెదర్. వాళ్ళు అట్లా ఉండబట్టి ఈరోజు వీఆర్ లైక్ దిస్. సో వాళ్ళు క్షణికావేశాలు అంటారు, లైక్ అంటే ఇమీడియట్ ఫాస్ట్ డెసిషన్స్ తీసుకుని దాని యొక్క సర్కమ్స్టాన్సెస్ ఏంటి. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉంటారు, లైక్ షీఈ్ ఆల్సో ఏ ప్రెగ్నెంట్ లేడీ, 4 months ఆఫ్ ప్రెగ్నెంట్. సో అంతా నీకు అన్కంట్రోలబుల్ ఇష్యూస్లోకి నువ్వు వెళ్ళిపోయి నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేక ఒక క్రైమ్ నువ్వు చేసావంటే ఆ క్రైమ్ వల్ల నువ్వే కాదు నీ వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఎంత సఫర్ అవుతున్నారు. ఇప్పుడు వెదర్ దే ఆర్ నోయింగ్ ది ఫ్యాక్ట్స్ ఆర్ నాట్, వాళ్ళ మదర్కి తెలుసో లేదో మనకు తెలియదు, వాళ్ళ బ్రదర్స్కి తెలుసో లేదో తెలియదు. ఇక్కడ క్రైమ్ చేసింది ఎవరు, అతను హస్బెండ్, బట్ సఫర్ అవుతుంది ఎవరు, వాళ్ళ పేరెంట్స్. అట్లాగే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ లాస్ ఆఫ్ లైఫ్ ఉంది కాబట్టి వాళ్ళు సఫర్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం వీళ్ళ బ్రదర్స్ కూడా ఇన్వాల్వ్డ్ ఇప్పుడు. సో అందరూ కూడా జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళారు. సో అది ఇమీడియట్గా బెయిల్ వచ్చేది కాదు, ఏమీ కాదు. ఇట్ విల్ బి లాంగ్ రన్. మళ్ళీ జ్యుడిషియల్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, ఇన్వెస్టిగేషన్ అవుతుంది, ఛార్జ్ షీట్ వేస్తారు, ఆ క్రైమ్ ప్రూవ్ అవ్వాలి, దెన్ ఇట్ విల్ గో టు కోర్ట్. సో దిట్ ఇస్ లాంగ్ ప్రొసీజర్. చట్టంలోనే లోపం ఉందంటారా? లోపం అని మనం అనట్లేదు, బట్ దిస్ ఈస్ ద నాట్ న్యూ లాస్. మనకేంటంటే ఈ ఐపీసీ, సిఆర్పిసి, సిపిసి అనేది జనరల్ ప్రొవిజన్స్ ఆఫ్ లా. ఇప్పుడు కొత్తగా మనకి బిఎన్ఎస్ఎస్ అని ఇచ్చారు. అంటే నథింగ్ బట్ ఏంటి అంటే పేరు మార్చారు తప్ప సెక్షన్స్ ఆర్ సేమ్, ప్రొసీజర్స్ ఆర్ సేమ్, ప్రొవిజన్స్ ఆర్ సేమ్. ఇక్కడ జనాలు ఏంటంటే లాస్ట్ 50 years నుంచి వీఆర్ హ్యావింగ్ ద సేమ్ లా, దెర్ ఈస్ నో డిఫరెన్స్, వీఆర్ జస్ట్ ఫాలోయింగ్ దట్ లా. లా అనేది ఏంటంటే ఒక మనిషికి సమ్ రెగ్యులేషన్స్, వితౌట్ దేర్ బీన్ ఎనీ రెగ్యులేషన్స్ అయితే దే విల్ నాట్ ఫాలో ది ప్రొసీజర్. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సార్, ఒక కంపెనీలో వర్క్ చేయడానికి వెళ్తాం మనం. అట్ ద టైమ్ ఆఫ్ అపాయింట్మెంట్ దే ఫిక్స్ సమ్ బౌండరీస్, లైక్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇస్తారు. వై నాట్ అని మనం అది మూవ్ ఆన్ అయితే ఏమవుతుంది, మనల్ని ఖచ్చితంగా వాళ్ళు రిమూవ్ చేస్తారు సర్వీసెస్ నుంచి. దెన్ యాజ్ లైక్ దట్ వెన్ ది స్టేట్ గవర్నమెంట్ అండ్ ది జ్యుడిషియరీ మనకి ఒక మనిషి ఇట్లాంటివి చేయొచ్చు, ఇట్లాంటివి చేయకూడదు, ఇట్లాంటివి చేస్తే క్రైమ్, ఇట్లాంటివి చేయకపోతే ఇట్స్ నాట్ కమ్స్ అండర్ క్రైమ్ అని మనకి చెప్పినప్పుడు వై నాట్ యువర్ ఫాలోయింగ్ దట్, ఎందుకు మీరు అది ఫాలో అవ్వలేకపోతున్నారు? సో ఆ లాస్ అన్ని ఓల్డ్ లాస్, వై షుడ్ వీ ఫాలో అంటే మీ ఫస్ట్ జనరేషన్, బిఫోర్ జనరేషన్స్ అన్నీ కూడా ఆ లాస్ అన్ని ఫేస్ చేసి ఆ లాస్ అన్ని చూసి వచ్చిన వాళ్ళే. సో మీరు ఇప్పుడు ఏదో సమ్ జనరేషన్ నాలెడ్జ్ వచ్చింది, డిజిటలైజ్ అయిపోయింది, వై షుడ్ వీ ఫాలో దీస్ ప్రొసీజర్స్ అంటే ఇట్ కెనాట్ బీ. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ లా. కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది మనకి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదవాలి, అదే చెప్తున్నా. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్ ద సెన్స్ నువ్వు గ్రాడ్యుయేషన్ చేస్తున్నావు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నావు, ఇట్ ఈస్ నాట్ ద ఫ్యాక్టర్స్. సో యూ హ్యావ్ టు అట్లీస్ట్ రీడ్ సమ్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఎందుకు కాన్స్టిట్యూషన్ అనేది అమెండ్మెంట్ చేయడం జరిగింది, అసలు వై వీఆర్ ఇంప్లిమెంటింగ్ దట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఆ కాన్స్టిట్యూషన్ నుంచి మనిషి ఏం చేయొచ్చు, గవర్నమెంట్ ఏం చేయొచ్చు, జుడిషియరీ ఏం చేయొచ్చు, ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. సో వీఆర్ నాట్ ఫాలోయింగ్ ది లాస్, వీఆర్ జస్ట్ ఫాలోయింగ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో అది ప్రీవియస్గా ఉన్న వ్యక్తులకు ఒకలా ఉంటుంది, నీకు ఒకలా ఉంటుంది. ఎవ్రీ వన్ హ్యాస్ హిజ్ ఓన్ కాన్స్టిట్యూషన్ అంటే కుదరదు కదా. ఈవెన్ సమ్ ఫ్యామిలీస్, సమ్ విలేజెస్, సమ్ cities are also having some rules. The state having అంటే లైక్ ఆంధ్ర స్టేట్లో కొన్ని రూల్స్ ఉంటాయి, లైక్ వైజ్ తెలంగాణ స్టేట్లో కొన్ని రూల్స్ ఉంటాయి. బట్ దీస్ ఆర్ ఆల్ బౌండ్ బై, అంటే ఈ స్టేట్ రూల్స్ అన్నీ కూడా బౌండ్ బై సెంట్రల్ యాక్ట్. సెంట్రల్ యాక్ట్ బౌండ్ బై కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్లో కనుక కాంట్రరీ ఏదైనా జరిగితే కనుక దెన్ కోర్ట్ విల్ ఇంటర్ఫేర్. లైక్ హైకోర్ట్స్ కానీ సుప్రీం కోర్ట్స్ కానీ ఇంటర్ఫేర్ అవుతూ ఉంటాయి. ఎందుకని మిస్యూజ్ ఆఫ్ ప్రాసెస్ జరగకూడదు, అట్లాగే కాంట్రరీ ఆఫ్ ది ప్రొసీజర్ ఆర్ ప్రొవిజన్స్ జరగకూడదు అని. సో ఈ లా అనేది ఏంటంటే ఒక మనిషిని ఇంకొక మనిషి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి మాత్రమే. సో మనం ఆ ప్రొటెక్షన్ గురించి మర్చిపోతే వీఆర్ టేకింగ్ ది లా ఇన్ టు అవర్ హ్యాండ్స్. మన చేతులకు మనమే తీసుకోవడం. అసలు మర్డర్ చేయడం అనేది ఇది వరకట్లో ఎక్కడో ఫ్యాక్షన్, సమ్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్, రైవల్ డిస్ప్యూట్స్, బాగా హ్యూజ్ నెంబర్ ఆఫ్ యాంటిసిడెంట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే చేశారనుకోండి. ఇప్పుడు 18 years, 19 years, 20 years, సో దే ఆర్ డ్రగ్ అడిక్టెడ్.
నథింగ్ బట్ ఏంటంటే వాళ్ళ ఒక వ్యసనం అయిపోయింది. లైక్ డ్రగ్స్ తీసుకోవడం కానీ, మందు ఇట్లాంటి వాటికి ఎప్పుడైతే ఎడిక్ట్ అవుతారో దే ఆర్ జస్ట్ ఫర్గాటింగ్ ద రిలేషన్స్. హ్యూమన్ రిలేషన్స్ని లేకుండా పోయినాయి. ఈ రోజుల్లో మనం ఎక్కడ చూసినా సరే ఎవ్రీ వన్ హ్యాస్ హిజ్ ఓన్ లైఫ్. వాళ్ళ లైఫ్ను లీడ్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. కష్టపడేవాడు కష్టపడుతున్నాడు, తిరిగేవాడు తిరుగుతున్నాడు, ఎంజాయ్ చేసేవాడు చేస్తున్నాడు. సో ఎప్పుడైతే దే ఆర్ ఫర్గాటింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మెయింటైనింగ్ ద ఫ్యామిలీ అయితే కనుక ఇట్లాంటివి ఖచ్చితంగా వస్తాయి. దే ఆర్ జస్ట్ ఫర్గాటింగ్ ద రిలేషన్స్. అంటే తండ్రి ఎవరు, కొడుకు ఎవరు, కూతురు, తల్లి, సో వీళ్ళకి మనం ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, అట్లాగే వాళ్ళని ఎంత బాగా చూసుకోవాలి. సో ఇట్లాంటి ఎప్పుడైతే మర్చిపోతామో ఇట్లాంటి యాక్ట్స్ ఖచ్చితంగా జరుగుతాయి. అండ్ ఎవ్రీ వన్ షుడ్ ఒబే ది లాని ఇగ్నోర్ చేయటం అనేది కరెక్ట్ కాదు. పెద్దవాళ్ళు ఎప్పుడైనా పిల్లలకు చెప్పాల్సింది, ఈ తప్పు చేస్తే నువ్వు ఖచ్చితంగా శిక్షింపబడతావు అని ఎప్పుడైతే చెప్తారో వాళ్ళకి భయం వేస్తుంది.